ఏ బిచ్చపోళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో లాంటి ఇప్పుడు మా వాడు పెట్టిండు. మా వాడు ఇప్పటికి 3 సార్లు టికెట్ మనం కొట్టిపోతున్నా అన్న నువ్వు మాట్లాడనా, నేను మాట్లాడతారా అబ్బాయి సరేనా. ఈడ 6 గ్యారెంటీలు ఏమైనా రాబోయా అని అంటే ఏం లేవు. పైజామని ఆడలు కట్టుకొని ఇక పైసలు లేవు కానీ హమ్ బన్నే చెలే అని చెప్పి ఇంకోటి ఏదో చెప్పారు. వీళ్ళు ఏం చెప్తారు అంటే 500కు ఎల్పిజి సిలిండర్ ఇస్తారట, ఫ్రీ రేషన్ ఇస్తారట, ఎలక్ట్రిసిటీ ఇస్తారట. అయ్యా జాగిర్లు శంషా పెట్టి గీకురి షటాక్ వెళ్తాయి. ఇక్కడ ఈ తర్వాత మాట్లాడదాం రా, పురుసత్గా మాట్లాడదాం. మన రేవంత్ అన్న కదా, రేవంత్ రా కదా, దట్ ఈస్ రేవంత్ రా మేనిఫెస్టో. మహారాష్ట్రలో పోయి తొడగొట్టిండు, మస్తు తొడగొట్టొచ్చిండు. ఇక్కడికి వచ్చినాక అడిగిర్రు ఏమైంది రేవంత్ అన్న అంటే, గట్టికి కొట్టినా నా నొప్పి అవుతుంది, బాలకృష్ణని చూసి కొట్టినా కానీ కాలే. ఎందుకు కాలే అని అంటే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ మహా ట్రబుల్ అని చెప్పేసి వచ్చిండు రేవంత్ రా మహారాష్ట్రలో. ఏవా ఇది ఇంకేం కాలే. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్లో పోయిండు. ఇక్కడ గలీలనే చేత కాదు నాయన రాజకీయాలని అంటే ఢిల్లీలో పోయిండు. దబిడి దిబిడే ఢిల్లీలో, దబిడి దిబిడే ఉంటుంది ఢిల్లీలో. దబిడి దిబిడే ఉంటుంది, ఇక ఇంకేముండదు ఇక. రేవంత్ అన్న ఇగో నా మాటను, ఎక్కువ వంగిన పాలు పోయి పాలు అవుతాయి. మా జయగాడు అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు ఇట్లా మళ్ళీ చేసినావంటే మళ్ళీ బక్క జాడ్సని పిలిపిస్తాను. నేను చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆల్రెడీ తెలంగాణలో ఏదో అడ్డిమారు గుడ్డి నిశాన్లో గెలిచినావు. మహారాష్ట్రలో పోయి మొత్తం ఇట్లా పెట్టి లుక్ అట్ మై ఫేస్ ఇన్ మిర్రర్ అని చెప్పి పోయి కొట్టినావు, కాలే, ఏం కాలే. ఇప్పుడు మళ్ళా ఢిల్లీ ఎలక్షన్స్లో పోయినావు. నేను అమ్మ తోడుదని చెప్తున్నా, నీతో ఆడిపిస్తారు శరణ భరణ ఆటన రూపాయి. తెలుసా శరణ భరణ ఆటన రూపాయి అంటే? ఆట శరణ భరణ ఆటన రూపాయి అని ఆడతారు, దానికి వనికొస్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళు అంతే, ఇంకా దేనికి వనికిరారు. అయిపోయింది, ఇక అయిపోయింది, అర్థమైపోయింది మీ రాజకీయాలు ఎట్లుంటాయో. 6 గ్యారెంటీలు అమలు చేయనికే ఇంత పెద్ద కటౌట్ నిలబెట్టినావు వీళ్ళిద్దరిని. ఈ ఏరియాని ఇట్లా పక్కకు చూస్తే గాలి అనిపించింది కానీ వీళ్ళిద్దరు కనబడలే అన్నజల్లెలు. మళ్ళీ ఇప్పుడు గాలి మోటార్ వేసుకొని నువ్వు ఢిల్లీ పోయి మళ్ళీ తెలంగాణ ఖజానాలకని పైసలు తీసి అక్కడ అవన్నీ వేసి 6 గ్యారెంటీలు అమలు చేసేసినామని చెప్తారు వీళ్ళు. కంకిల పొట్టు లేదు ఇక్కడ. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రాబడేం లేదు కానీ రాబంధువులై దోసుక దొబ్బుతున్నారు తెలంగాణని. ఫ్రెండ్స్, ఇట్లాంటి కంటెంట్ డీటెయిల్గా మైన్యూట్గా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి అటవీ శాఖ కాడి నుంచి ప్రతి ఒక్క శాఖ తెలంగాణ ఖజానాకు కట్టుబడి పనిచేస్తున్న ఏకైక ఛానల్. నిజంగా చెప్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మంచిగా చేసుకునే తట్టు ముంగడు పోదామని చెప్పి సూచనలు ఇస్తున్న ఛానల్ ఎవరిదున్నారు చెప్పురు. మీకు ఏదేమైనా ఉంటే నాకు చెప్పురు. నేను మళ్ళీ కూడా రోజు మాట్లాడతా. మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉతుకారేయండ్రి అని చెప్తా. ఏదైనా ఛానల్ మమ్మల్ని ఇట్లా 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 అడుగుతుందా, ఉతుకారేయండ్రి, కాకపోతే ఆధారాలు పెట్టుండ్రి అని అన్నది. ఒకడు పెట్టిండు, ఇద్దరు తెలివి. నేను బక్కన్న ఏమంటారా ఇంటర్వ్యూ చేస్తే పోడ్కాస్ట్ చేస్తే ఇద్దరు తెలివి లేని వాళ్ళు కలిసి ఒక్క దగ్గర కూర్చున్నారు అని అంటే, ఎందుకురా మీ అయ్యాని విలువలేదా, మీ అయ్యాని విలువలేదా, మీ అయ్యే డోడరే విలువలే వాళ్ళు గాడికి చెప్తున్నా. నేను ఇట్లనే మాట్లాడతా. వెన్ యు ఆర్ పర్సనల్ ఐ విల్ బి పర్సనల్. చెప్పినా కదా, యూ గెల్కిఫై ఐ గీకిఫై. నాది వైఫై లెక్క ఉంటుంది రే, ఇట్లా సట్టున కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్ ఉండదు అప్పుడు దానికి, ఓపెన్ పాస్వర్డ్. అది సటక్ మన కనెక్ట్ అయిపోతుంది అది. ఇక అట్లా ఉంటుంది. మీరు మాటలు మాట్లాడతారు. ఇక రేవంత్ అన్నని చూస్తే గదే కదరా పాట. శివ సినిమాలో ఒకటి ఉంటుంది చూడు, లెక్కలు తెలవనోళ్ళు లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతారు, సర్కారీ కొలువులై ఎక్కిపోతారు. నేను జగడ అనా చేంజ్ చెప్తా.